లేదు ఫుల్ ఫుల్ నిజంగా బద్రి గారు చాలా బాగా తీశారు. చాలా ఎంటర్‌టైనింగ్ ఉంది. నాకు తరుణ్ క్యారెక్టర్ నిజంగా రేపు థియేటర్‌లో చాలా బాగా పేలుతది. నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా పేలుతది. అండ్ అనుపమ నైస్ టు సీ యూ బ్యాక్ ఇన్ కామెడీ. సో ఇట్ లుక్స్ లైక్ అ లాట్ ఆఫ్ ఫన్. సో డెఫినెట్‌గా ఇది థియేటర్‌లో విజిల్ చేసి ఎంజాయ్ చేసే సినిమాలా కనపడుతుంది నాకు. అండ్ నిజంగా చెప్తున్నాను అసలు ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్‌లా లేదు. చాలా మీరు అసలు చాలా మంచి అంటే సాలిడ్ టెక్నీషియన్ వచ్చాడు మళ్ళీ మన ఇండస్ట్రీకి అండ్ వెరీ హ్యాపీ. అండ్ సురేష్ గారు గ్రేట్ వర్క్ అండ్ వెరీ నైస్ వర్క్ బై డిఓపి ఆల్సో. న్యాచురల్ లొకేషన్స్ టోన్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ఓవరాల్ ఇట్స్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ నరేష్ సార్ మళ్ళీ మళ్ళీ ఇంకెన్నిసార్లు సార్ మీకు మీ బెస్ట్ వచ్చేసిందని అంటే మళ్ళీ ఏదో చేస్తారు మళ్ళీ ఏదో చేస్తారు సార్. అమేజింగ్ సార్. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అన్ యాక్టర్ లైక్ యూ. అండ్ చాలా 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 బాగుంది. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. ఏమయ్యా హిట్ కొడుతున్నావు. సో మై బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మ్యామ్. నందిని గారు ఫస్ట్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బాంబేకి వెళ్ళాల్సిన ఆమె ఆగి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకొని ఈ సినిమాకి రావాలని అందరం కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్స్ అండి. ఒకటి డైరెక్ట్ పాయింట్, ఇందాక ఒక స్లైడ్లో జైలరు, విజయ్ గారి సినిమాలు ఇవన్నీ ప్లే అవుతుంది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అది మేబీ ఫిల్లర్ అనుకుంటా. థింక్ మ్యూజిక్ది దాంట్లో మధ్యన మా ఇంటి బంగారం ఒకటి వచ్చింది చూసారా, గర్వకారణం అండి. ఇంకంతకంటే నేను చెప్పను. ఎందుకంటే అమ్మ మీనా అనే ఒక సినిమా తీసిందండి. దాదాపు 50 years అబౌవ్ బ్లాక్ అండ్ వైట్లో కృష్ణ గారు మాస్ హీరోని పెట్టుకొని ఒక రోల్ చేసిందండి. బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటుగా దాన్ని 35 years తర్వాత ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చారండి. అమ్మగారు పర్మిషన్ ఇస్తే మళ్ళీ తీస్తానంటే, లేదు నేను చేసిన సినిమా అది నాకు జ్యువెల్, అది నేనే ఉండాలనింది. మళ్ళీ 55 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ గారు ఆ తీశారండి. ఎద్దన పుల్లటి సులోచనారాయణ గారు పేర్కొంది. నేను ఎందుకు చెప్తానంటానండి, తెలుగు సినిమానే కాదు, సినిమాలో కొన్ని సినిమాలు రెఫరెన్స్గా ఉంటాయండి. మీనా అంటే ఉమన్ సినిమా విల్ చేంజ్, ఉమన్ విల్ ఎవాల్వ్, సివిలైజేషన్ విల్ ఎవాల్వ్. సివిలైజేషన్ ఎవాల్వ్ అంత కాలం ఉమన్ ఎవాల్వ్ అవుతూనే ఉంటుందండి. రెఫరెన్స్ సినిమా అయిందండి. మళ్ళీ 55 ఏళ్ల తర్వాత మా ఇంటి బంగారం రెఫరెన్స్ సినిమా అవుతుందండి. మహిళలు ఉన్నంత కాలం, మగాళ్ళు ఉన్నంత కాలం, మనుషులు ఉన్నంత కాలం, సినిమా ఉన్నంత కాలం మా ఇంటి బంగారాన్ని కూడా మళ్ళీ తీయొచ్చండి. 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది ఒక హిట్. ఇదైతే 100 సంవత్సరాల తర్వాత కూడా తీగల సినిమా అండి. నిజంగా గర్వకారణం నందిని గారు. ఒకటే పాయింట్ అండి, మా అమ్మ ఎక్స్పైర్ అయిన తర్వాత ఆమె స్టాచ్యూ ఓపెన్ చేస్తూ ఫస్ట్ అవార్డు మహేష్ బాబు, కృష్ణ గారు అందరినీ పిలిచి నందిని గారు మీకు ఇస్తున్నారు అన్నప్పుడు, సార్ ఆమె అవార్డు ఇస్తున్నారా అని ఎంత ఎమోషనల్ అయిందంటే, నిజంగా నేను లైఫ్లో ఆ ఇన్సిడెంట్ మర్చిపోనండి. నేను ఎప్పుడు ఆమె చెప్తుంటాను, తెర మీద మీనింగ్ తెర వెనక అంటే డైరెక్టర్ మా అమ్మ తర్వాత అమ్మండి మీరు, తెలుగు సినిమాకి అమ్మ మీరు అని చెప్తుంటాను. నిజంగా మనస్ఫూర్తిగా అండి. రియల్ లైఫ్లో అమ్మ అని పిలిచేది ఇద్దరినే అండి, ముగ్గురిని యాక్చువల్గా. ఒకటి జంజాల గారు మిస్సెస్ అండి, మా అమ్మ తర్వాత అమ్మ అంటాను. రెండోది పవిత్ర, నందిని గారు, ముగ్గురిని అంటాను లైఫ్లో. అంటే 3 డిఫరెంట్ కోణాలు. బట్ నిజంగా అమ్మ తర్వాత అమ్మండి. మా గర్వకారణం నందిని గారు. ఇవాళ కొట్టచ్చు 100 crores దాటచ్చు. ఒక స్క్రిప్ట్ దమ్ముంటేనే జనరేషన్ దాటిలేరండి. హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక చిన్న థ్యాంక్స్ అండి మీకు ఫ్రమ్ ది యూనిట్. అండ్ మీరు వెళ్ళాలి మాకు తెలుసు. 2 minutes టైం అండి మాకు. థ్యాంక్ యూ. నందిని గారిని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో హలో
హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆ, మీరందరూ ప్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు అనుకుంటున్నారేమో ఇప్పుడే స్టార్ట్ అయింది పబ్లిసిటీ అని. కాదు, మా జగన్ సార్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు పబ్లిసిటీ. ప్రతిరోజు ఏదో ఒక ఫోటో పెడతాడు, అందరినీ ట్యాగ్ చేస్తాడు. ఆయన మామూలుగా ట్యాగ్ చేయడు. ఆయన నార్మల్ గా సెట్ లో ఫోటోలు పెట్టి ట్యాగ్ చేస్తే ఒక అర్థం పడదాం అనుకుంటాం. ఆయన రెగ్యులర్ నార్మల్ గా ఆయన వర్కౌట్ ఫోటోలో కూడా మమ్మల్ని ట్యాగ్ చేస్తాడు. ఆయన మామూలుగానే ఇన్ని ట్యాగ్ చేస్తాడంటే ఇప్పుడు ఇప్పుడు సినిమా ఇప్పుడు ఈవెంట్లు స్టార్ట్ అయినాయి, ఇంకా మొదలవుతుంది. ట్యాగులు రెడీగా ఉండండి అందరూ. అందరిని ట్యాగ్ చేస్తాడు ఆయన. ఆయన ఎందుకు అందరిని ట్యాగ్ చేస్తాడంటే హీ లవ్స్ పీపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆయన చాలా పెద్ద గుండె. ఆయన అందరికీ మంచి జరగాలి, అందరికీ బాగుండాలని ఎప్పుడు నవ్వుతూ అందరికి మంచి చేస్తూ మా జగన్ అన్నకి ఇంకా ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని కూడా ఒక పార్ట్ చేసినందుకు. అండ్ బద్రి విల్ బి ఏ న్యూ డైరెక్టర్, న్యూ స్టోరీ టెల్లర్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే చాలా రేర్ గా ఇలాంటి కథలు వస్తుంటాయి. అండ్ ఫస్ట్ సినిమాతోనే అంటే ఎంటర్టైన్మెంట్ కాకుండా దాంతో పాటు ఒక మెసేజ్ కూడా ఎంత బాగా చెప్పొచ్చో, ఎంత బ్యూటిఫుల్ గా చేయొచ్చో మా బద్రి చాలా బాగా రాసుకున్నాడు. అండ్ అంతే బాగా తీయడానికి సపోర్ట్ చేసిన మా ఉదయ్ అన్న కానీ, మా కెమెరామ్యాన్లు కానీ, సురేష్ అన్న కానీ, ఎవ్రీబడి ఈక్వల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నమ్మింది ఓన్లీ సరస్వతి దేవిని, ఆయన రాసుకున్న కథని. అండ్ థ్యాంక్ యూ అన్న. భద్రన్న ఎక్కడున్నావు? థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ మీ పార్ట్ ఆఫ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి సినిమా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వేరు, అవార్డులు రావడం వేరు. నాకు తెలిసి నా స్ట్రాంగ్ ఫీలింగ్ దీనికి అవార్డులు వస్తాయని, స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ బికాజ్ అంత పవర్ఫుల్, అంత సాలిడ్ క్యారెక్టర్స్, అంత సాలిడ్ సీన్స్ రాసుకున్నాడు ఆయన. నార్మల్ గా షూట్కి వెళ్ళినప్పుడు ఏదో 2-3 సీన్లు చూపిస్తే యాజ్ అన్ యాక్టర్ గా కొంచెం ఎక్సైట్మెంట్ వస్తుంది కదా, వేరే వాళ్ళు బాగా చేస్తే సీన్స్. అసలు అనుపమ డిడ్ వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. కొన్ని సీక్వెన్సెస్ లో అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ అనుపమతో పాటు మీరు పోస్టర్ లో చూస్తే దెర్ ఇస్ అనదర్ గర్ల్, మౌనికా అని. మౌనికా ఆల్సో డిడ్ క్రేజీ పర్ఫార్మెన్స్. అండ్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఫ్రెష్ క్యారెక్టర్స్ అండి. చాలా మంది ఫ్రెష్ యాక్టర్స్ సినిమాలో. ఎంత ఆ నేటివిటీ దగ్గరగా ఏదో మన కథ చూసిన ఫీలింగ్ వస్తుంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఆయన క్యాస్టింగ్ వల్లే. అండ్ ఇంకా నాకు దొరికిన ఒక అదృష్టం ఏంటంటే ఇది నాకు తెలిసి ఒక 3rd టైమో 4th టైమో నాకు గుర్తులేదు, బట్ నరేష్ గారితో పనిచేయడం. సార్ అసలు మీ ఫ్లాంబాయన్స్, బయట మీ ఫ్లాంబాయన్స్ కి మీ వర్క్ ఎత్తుకి ఎంత డిఫరెన్స్ ఉంది సార్. ద వే యూ వర్క్ ఈస్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ సార్, సీరియస్లీ. ఐ మీన్ ఏదైనా మన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినా, వేరే దగ్గరికి పనిచేసినా, పక్కన మనతో పాటు పనిచేసిన వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తుంటే ఆ కిక్ వస్తుంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ కిక్ సార్. అండ్ మీరు వెదర్ అలాంటివి ఏం చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఏదేమైనా కూడా ఓన్లీ ఫోకస్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అనేది ఏదైతే ఉందో, ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో సార్, దట్స్ వై యు ఆర్ సో అండ్ సో, దట్స్ వై యు ఆర్ నరేష్ గారు. అండ్ థ్యాంక్ యూ సార్. పర్వతాలు క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో పీపుల్ విల్ బి లైక్ సర్ప్రైజ్ లైక్ ఎనీథింగ్. అండ్ అఖిల్ బ్రో షర్ట్ లేకుండా బైక్ మీద షాట్, ఆహా బ్రో, అది ఆ కిక్కే వేరే బ్రో. షర్ట్ లేకుండా బైక్ మీద ఒక షాట్, ఆర్రే రే 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 ఇచ్చి పడేసిన బ్రో. అండ్ హీ యాడ్స్ లాట్స్ ఆఫ్ ఫ్రెష్నెస్. అండ్ నీకు అంత మంచి క్యారెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అఖిల్. అండ్ నాకు ఇంకోటి లాస్ట్ వన్ ఫైనల్, మా తరుణ్ భయ్యాతో పనిచేయడం ఈ సినిమాలో, నన్ను డైరెక్ట్ చేసిన వాడితో నేను క్యారవాన్ షేర్ చేసుకుంటూ నేను పనిచేయడం అనేది నాకు అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ తరుణ్ స్టార్టింగ్ లో ఫస్ట్ టైం నా దగ్గరికి సినిమా వచ్చినప్పుడు తరుణ్ క్యారెక్టర్ ఏంటి అంటే తాగుబోతు క్యారెక్టర్ అన్నారు. నేను చెప్తా బ్లాక్ బస్టర్ ఫిక్స్ సినిమా, బ్లాక్ బస్టర్ ఫిక్స్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్. బికాస్ అదేదో సినిమాలో చెప్పినట్టు అమ్మ అంజలి ఆవక ఎప్పుడు బోర్ కొట్టదు అన్నట్టు, తరుణ్ తాగుడు తెలంగాణ బోరే కొట్టదు, సమస్య లేదు, మనోడు ఇచ్చి పడేస్తాడు.
So I was very happy to work with Tarun in the film, and కాదు, మీరు స్పీచ్ అంతా ఇప్పుడే మాట్లాడేస్తే ఇంకా ట్రైలర్ ఉంది, సాంగ్ లాంచ్లు ఉన్నాయి, ప్రీ రిలీజ్ ఉంది, తర్వాత అంటే మా జగనన్న ప్రేమ వల్ల అలా అలా వచ్చింది, ఫ్లోలో అలా వచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ క్రేజీ కళ్యాణం విల్ బి రియల్లీ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. యా, థ్యాంక్ యూ అండి. దాన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. నన్ను మాట్లాడమని అంటారు అనుకోలేదు, అసలు నేను ప్రిపేర్ కాలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ టు మీడియా. థ్యాంక్ యూ సో మచ్ బద్రి, నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బాబా, ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్. నరేష్ గారు, అనుపమ, అఖిల్, తరుణ్, సునందిని అమ్మ. ఇట్స్ బీన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ పీపుల్. ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది నాకు. శ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బ్యూటిఫుల్గా చూపించండి అందరినీ. యా, ఐ థింక్ దట్స్ ఆల్. థ్యాంక్స్ అలాట్. ఓకే, సో మొదటి స్పీచ్ కాబట్టి నెక్స్ట్ ఈవెంట్ కి ప్రిపేర్ అయిపోండి మీరు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మోనిక గారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్ అండి. మొత్తం ఫుల్ అయిపోయింది, ఒక్కొక్కరిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. మా క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్కు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఈవెంట్ని ఒక ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్గా మార్చిన నందిని రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మ్యామ్ మీరు లేరు, థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీకు ఇక్కడ అది సన్మానం లాగా చేస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అసలు భలే హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ జగన్ అన్న, నాకు తెలియదు. అండ్ మా ఇంటి బంగారం అనే ఒక పెద్ద స్కేల్ మూవీలో నన్ను ఒక చిన్న పార్ట్ మీరు చేసుకున్నారు, నేను వచ్చి చేసింది ఏం లేదు. నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, అంత పెద్ద సినిమాలో నన్ను ఒక పార్ట్ చేసుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత మంచి కైండ్ వర్డ్స్ నా గురించి మాట్లాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రేజీ కళ్యాణం టీం గురించి నేనేం మాట్లాడానండి, అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాట్లాడొద్దు అనుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అసలు అంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే ఈజీగా మొత్తం ఒక 10 minutes టైం పడుతుంది. సో నేను అంత టైం తీసుకోవాలనుకోవట్లేదు, ముందు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. టీజర్ ఎట్లా అనిపించింది అన్న? కొంచెం గట్టిగా వరనే. ఒక్కటి జగనన్న అండ్ వేణు ఊడుగులన్న, భద్రన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమాలో నన్ను పార్ట్ చేసినందుకు నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. రాజా రాజా బాలరాజా, నువ్వు పావు షేరు గుద్దితే భూము మద్దెలైతది. రాజా రాజా బాలరాజా. బాలరాజు గురించి మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుతాండి. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు థ్యాంక్ యూ, అనుపమ గారు థ్యాంక్ యూ, అఖిల్ అన్న థ్యాంక్ యూ, కిరీటి అన్న థ్యాంక్ యూ, మన శ్యామ్ అన్న థ్యాంక్ యూ, ఎంఎస్ఆర్ గారు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ అండి. సారీ ఉదయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.